ఓటీటీ పెళ్లి కాని భామల కంటే పెళ్ళైన భామలే ఈ మధ్య కాలంలో ఎక్కువగా బిజీగా ఉంటున్నారు అని తేలింది. డబుల్ పారితోషికం చెల్లించి మరీ ఆయా భామల్ని ఎంపిక చేసినట్లు వెలుగులోకి వచ్చింది. అలియా భట్, దీపికా పదుకొణె, కరీనా కపూర్ లాంటి భామల పేర్లు ప్రముఖంగా తెరపైకి వచ్చాయి. అయితే కియారా అడ్వాణి, కీర్తి సురేష్, అదితి రావు హైదరి లాంటి పెళ్లైన భామలకు మాత్రం సెకండ్ ఇన్నింగ్స్లో అంతగా బిజీగా కనిపించడం లేదు అన్న అంశం చర్చకొస్తోంది. ప్రస్తుతం ఈ భామలు చేస్తున్న సినిమాలన్నీ పెళ్లికి ముందు కమిట్ అయిన చిత్రాలు తప్ప పెళ్లికి ముందు ఒప్పందం చేసుకున్న చిత్రాలు కాదు అని వినిపిస్తోంది. కియారా అద్వాణి వార్ 2, టాక్సిక్లో నటిస్తోంది. ఈ రెండూ కూడా పెళ్లి కుదిరిన తర్వాత సెట్ అయిన ప్రాజెక్టులు తప్ప అమ్మడి చేతిలో కొత్త సినిమాలేవీ కనిపించలేదు. ఈ రెండు ఆన్ సెట్స్లో ఉన్నాయి. ఇవి రిలీజ్ అయి హిట్ అయితే కానీ కియారా మళ్ళీ బిజీ అయ్యేలా కనిపించడం లేదు. అలాగే కీర్తి సురేష్ గత ఏడాది డిసెంబర్లోనే వివాహం చేసుకుంది. ప్రస్తుతం నటిస్తోన్న రివాల్వర్, రీటా, కన్నైవేడి చిత్రాలు వివాహానికి ముందే కమిట్ అయిన చిత్రాలు. ఉప్పు కప్పు రంబు అనే మరో సినిమా చేసింది, కానీ అది ఓటీటీలో రిలీజ్ అవుతుంది. ఇది కూడా పెళ్లికి ముందే కమిట్ అయిన చిత్రం. ఇక అదితి రావు హైదరి సంగతి అయితే చెప్పాల్సిన పని లేదు. సిద్ధార్థ్ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వివాహానికి ముందు బాలీవుడ్ సహా ఇతర భాషా చిత్రాలతో కాస్త బిజీగా కనిపించేది, కానీ పెళ్లైన తరువాత పూర్తిగా ఖాళీ అయిపోయింది. పరివారక్, మనోరంజన్, లయన్స్ చిత్రాల్లో నటిస్తోంది. ఈ రెండు కూడా పెళ్లికి ముందు కమిట్ అయిన ప్రాజెక్టులే. వివాహం తర్వాత కొత్తగా సైన్ చేసిన చిత్రాలంటూ ఏవీ లేవు. ఇలా ముగ్గురు భామల విషయంలో అవకాశాల పరంగా మ్యారేజ్ కలిసి రాలేదు అనే చర్చ జరుగుతోంది.